గ్రూప్ 4 దరఖాస్తు గడువు ఫిబ్రవరి 3 వరకు పెంపు. ఇప్పటి వరకు 8,47,277 మంది అప్లికేషన్లు. 5వ రోజు డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేతలు మరో 3 రోజుల్లో పూర్తవుతుందన్న అధికారులు. ఆర్గానిక్ ఫుడ్ పై పబ్లిక్ ఇంట్రెస్ట్, పెరిగిన డిమాండ్, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న సాఫ్ట్వేర్ జాబర్స్. అమర హైదరాబాద్ డీటెయిల్స్ చూద్దాం. అమర్పేట ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్ని ప్రభుత్వం స్పీడప్ చేసింది. పనులు జరుగుతున్న మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. గాంధీ విగ్రహం నుంచి అంబర్పేట్ టీ జంక్షన్ రోడ్డును ఇవాల్టి నుంచి మార్చి 10 వరకు మూసేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ రూట్లో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. గాంధీ విగ్రహం నుంచి చే నెంబర్ బస్టాప్ వెళ్లే మార్గంలో ఒకవైపు మాత్రమే వాహనాల్ని అనుమతించనున్నట్లు ప్రకటించారు. ఇది చెప్పి నమ్మించి మోసం చేసిన అని చెప్పి అంటారు చూడనా, అది చెప్పు. ఉప్పల్ వైపు నుంచి చే నెంబర్ బస్టాప్ మీదుగా చాదర్ఘాట్ వెళ్లే భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు హబ్సిగూడ క్రాస్ రోడ్స్ నుంచి తార్నాక, ఉస్మానియా వర్సిటీ, అడిక్మెట్ ఫ్లైఓవర్, విద్యానగర్, ఫీవర్ హాస్పిటల్, బర్కత్పుర, నింబోలి అడ్డా వైపుకు మళ్లించనున్నారు. ఇక ఇదే మార్గంలో వెళ్లే సిటీ బస్సులు, సాధారణ వాహనాల్ని గాంధీ విగ్రహం నుంచి ప్రేమ్ సదన్ బాయ్స్ హాస్టల్, అలీకేఫ్ క్రాస్ రోడ్స్, గోల్నాక, నింబోలి అడ్డా మీదుగా చాదర్ఘాట్ వైపు పంపనున్నారు. చే నెంబర్ బస్టాప్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లే అన్ని వాహనాల్ని చాదర్ఘాట్ వైపు మళ్లించనున్నారు. రాష్ట్రంలో గ్రూప్ 4 దరఖాస్తులకు గడువు పెంచింది టీఎస్పీఎస్సీ. ఇవాళ్టితో ముగియాల్సిన గడువును ఫిబ్రవరి 3 వరకు పెంచింది. ఇప్పటి వరకు 8,47,277 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మే నెలలో గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించిన నియామక ప్రక్రియ నిర్వహించే అవకాశం ఉంది. రన్నింగ్ లో క్వాలిఫై అయిన ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. దిల్సుఖ్ నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీస్ ఈవెంట్స్ లో తమకు అన్యాయం జరిగిందంటూ నినాదాలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 4 మీటర్ల లాంగ్ జంప్ నిర్వహించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. రన్నింగ్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులందరికీ మెయిన్స్ లో అవకాశం కల్పించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. తమకు జరిగిన అన్యాయంపై బడ్జెట్ సమావేశాల్లో చర్చించి పరిష్కరించాలని, లేకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. మేము రోడ్ల మీద ఎక్కి మేము చేస్తున్నాము. ఎంత నిరసన వ్యక్తం చేస్తున్నామంటే రిక్వెస్ట్ చేసినాం. 30 మార్క్స్ వచ్చిన వానికి ఇవాళ ఇచ్చినారు. మేము చేసింది వాళ్ళ క్రెడిట్ పోయింది. అయితే మెరిట్ మార్క్స్ వచ్చి కూడా మేము రోడ్ల మీద మెరిట్ మార్క్స్ వచ్చి కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గరికి పోయి మేము రిక్వెస్ట్ చేసినాం. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే మాకు అసెంబ్లీలో మా గురించి మాట్లాడాలి. ఎవరైతే రన్నింగ్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మెయిన్స్ కి అవకాశం ఇవ్వమని చెప్పాలి. మాకు లాంగ్ జంపులో అన్యాయం జరిగింది. లాంగ్ జంపులో ఎందుకు అన్యాయం జరిగిందంటే భారతదేశ వ్యాప్తంగా 4 మీటర్లు అనేది ఎక్కడ లేదు. ఓన్లీ తెలంగాణ రాష్ట్రానికే సాధ్యమైంది. అది ఎట్లా సాధ్యం అనేది ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ప్రీవియస్ నోటిఫికేషన్లో 3.8 ఉంది. 3.8 ఉంటే అందరూ దునికిర్రు. కాబట్టి ఇప్పుడు 4 మీటర్లు పెట్టడం వల్ల మాకు అన్యాయం జరిగింది. కాబట్టి 45 రోజుల నుంచి రోడ్ల మీదకి వచ్చి మా ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఉద్యమం అనేది ఉధృతం అవుతుంది. వాళ్ళకి మెయిన్స్కి అవకాశం ఏమంటున్నాము. యాక్చువల్గా మేము ఎమ్మెల్యేస్ అందరినీ కలిసినామండి. పార్టీలు కాకుండా అన్ని పార్టీల వాళ్ళని వెళ్ళి మా వినతి పత్రాన్ని ఇచ్చినామండి. లాస్ట్ టైము 5 ఈవెంట్స్ ఉన్నప్పుడు మీరు 3 ఈవెంట్స్ పెట్టినప్పుడు ఈసారి మేము అడిగేది ఏంటంటే రన్నింగ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్కి అవకాశం ఇవ్వండి. ఫస్ట్ మా మ్యాండేటరీ. సెకండ్ వన్ ఏంటంటే మేము అందరికీ వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చినండి. మాకు ఎవరు కానీ రెస్పాన్స్ ఇవ్వట్లేరు. మేము ఎవరిని అడగాలి అసలు? రామ్గోపాల్పేటలోని డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 50% కూల్చివేత పనులు పూర్తి కాగా మరో 2-3 రోజుల్లో మిగతా పనులు పూర్తవుతాయని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికే బిల్డింగ్ ముందు భాగాన్ని కూల్చేశారు. మధ్యాహ్నం తర్వాత వెనుక భాగం కూల్చివేత పనుల్ని ప్రారంభించారు. బిల్డింగ్ వెనకాల ఉన్న బస్తీ వాసులతో పాటు సుమారు 15 అపార్ట్మెంట్స్, హాస్టల్స్ ని ఖాళీ చేయించారు. మరోవైపు 10 రోజులుగా బిల్డింగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కరెంటు సరఫరాను నిలిపేశారు. బిల్డింగ్ మొత్తాన్ని కూల్చివేసిన తర్వాత కరెంటు సప్లై చేస్తామన్నారు అధికారులు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు బీసీ గణన చేపట్టడం లేదని ప్రశ్నించారు బీసీ రాజ్యాధికార సమితి ప్రెసిడెంట్ దాసు సురేష్. అగ్రవర్ణాల రాజకీయ నేతలు బీసీలను తొక్కేస్తున్నారని ఆరోపించారు. సోమాజిగూడలో బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో బీసీలు పోటీ చేసి రాజకీయ అధికారాల్ని దక్కించుకోవాలన్నారు లీడర్స్. ఈరోజు చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఏదైతే ఢిల్లీ వేదికగా చేయబోయేటటువంటి కార్యక్రమం ఉన్నదో అది మామూలుగా భావిదవడం కోసం, ఇది ఒక వ్యక్తిగతంగా ఒక సామాజిక బాధ్యతగా తీసుకునే బీసీ రాజ్యాధికార సమితి ముందుకు కదులుతుంది. ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యం కోసం వెనుకబడినటువంటి వర్గాలు ఏవైతున్నాయో బీసీ వర్గాలు, వాటిని అధికారంలోకి తీసుకొని రావడం కోసం ఏ విధమైనటువంటి త్యాగాలు చేయడానికైనా కూడా సిద్ధమని చెప్పేసి అనేక మార్లు చెప్పినాం. ఈ రోజు మళ్ళీ చెప్తున్నాం, బీసీలు అధికారంలోకి ఎందుకు రావట్లేదంటే బీసీలు త్యాగాలకు సిద్ధంగా లేరు. బీసీలు భోగాలకు అదే రకంగా అవకాశాలకు లొంగడం వల్లనే ఈ అగ్రవర్ణాలు మన జుట్లు పట్టుకొని మన లోపల లొంగిపోయినటువంటి నాయకులను వాళ్ళు చేరదీసి వాళ్ళకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అవకాశాలు ఇచ్చి బీసీల యొక్క అవకాశాలతో ఆడుకుంటున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాం. వాళ్ళ క్యాబినెట్లో 27 మంది బీసీలకు అవకాశం ఇచ్చినామని చెప్పి చెప్పడమే కాకుండా దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకున్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను దృష్టి తీసుకుని వస్తున్నాం. మరొకసారి ఇతివృత్తాన్ని గమనిద్దాం. చరిత్రలో 1931లో సైమన్ కమిషన్ ఏదైతే నివేదిక తయారు చేసిందో దాని ప్రకారం బీసీల యొక్క జనాభా 52%. ఈ మధ్యకాలం లోపల బీసీల జనాభా ఏమైనా లెక్కించాలా అంటే బీసీల జనాభా లెక్కించలేదు. వాళ్ళ ఉపాధి విద్యలో మాకు రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా అది ఇంప్లిమెంట్ అవుతలేదు. అది కేవలం 27% మాత్రమే. ఆ 27 అని చెప్తున్నాం, కానీ యాక్చువల్గా ప్రాక్టికల్గా వెళ్ళి చూస్తే అది 10% దాటలేదన్నది ముమ్మాటికి వాస్తవం. ఇవాళ చట్టసభల్లో మాకు రిజర్వేషన్ కావాలని ఎందుకు అంటున్నామంటే చట్టసభల్లో ఎస్సీలకు ఎస్టీలకు మినిమం వాళ్ళ స్థానాలు ఉన్నాయి కాబట్టి వేరే వాళ్ళు అక్కడ చేయడానికి లేదు, ఆ బిడ్డలు మాత్రమే అక్కడ చేస్తున్నారు. నా రిజర్వేషన్ నాకుంటే చట్టసభల్లో నా కోట నాకున్నట్లయితే సచ్చినట్టు వాడు నాకే టికెట్ ఇవ్వాలి. కాబట్టి అప్పుడు నా రాజ్యాధికారం వైపుకి అడుగులు వేయడం కోసం, నేను ముఖ్యమంత్రి అవ్వడం కోసం నాకు ప్రామాణికంగా అది పనికొస్తుంది కాబట్టి నాకు అది కావాలని అడుగుతున్నా. ప్రతి రాజకీయ పార్టీకి ఏదో ఒక సిద్ధాంతం ఉంటుందని, దానికి అనుకూలంగానే పరిపాలన ఉంటుందన్నారు చిన్నజీయర్ స్వామి. ఎన్నికల్లో ఎవరు గెలిచినా ప్రజల రక్షణ కోసమే పరిపాలన సాగిస్తారని చెప్పారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎన్నికల తర్వాత రాజకీయాలు చేయటం ఆపేసి ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తాయని, కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి వాతావరణం కనిపించడం లేదని అన్నారు. రాజకీయ పార్టీల నేతలు ప్రజల సమస్యలపై కాకుండా ఒకరిని ఒకరు దూషించుకోవడంపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారన్నారు చిన్నజీయర్ స్వామి. పరిస్థితి ఏదైనా పార్టీలు అనేటటువంటివి ఒక్కొక్క సిద్ధాంతాన్ని ప్రధానం చేసుకుని వస్తుంటాయి. ఆ సిద్ధాంతపు సారాన్ని రుచి కలిగిన వాళ్ళందరికీ అందించడం ఆ పార్టీ లక్ష్యంగా ఉంటుంది. ఆ రకంగా పరిపాలన సాగించడానికి వాళ్ళు కృషి చేస్తుంటారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు అవే కదా. సో ప్రతి వాళ్ళకి లక్ష్యం సమాజానికి బాగు చేయాలి అనేటటువంటిదే ఉంటుంది. ఇప్పుడు అందరికీ ఉపయోగపడాలి, అందరూ కూడా సుఖపడాలి, అందరికీ కావాల్సిన వనరులు అందించగలగాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి. కలిసిమెలిసి ఉండాలి అని అనుకున్నప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు దానికి తగినట్టుగా వాళ్ళు వ్యక్తుల్లో తమ గురించి చెప్పుకోవడం, లేకపోతే మిగతా వాళ్ళలో ఉండే లోపాలు చూపించడం అదేం పెద్ద తప్పేం కాదు. అంటే బికాజ్ దట్ ఈస్ దే స్ట్రగుల్ ఫర్ ది ఎగ్జిస్టెన్స్. కనుక మిగతా సమయాల్లో అందరూ కలిసి పనిచేయాలి. ఎవరు ఎక్కడ ఎలా ఉన్నా అందరూ కలిసి పనిచేయడం అనేది మంచిది. కానీ మనకి ప్రస్తుతం పరిస్థితుల్లో అలాంటి కూడా కనిపించట్లేదు. ఒకళ్ళనొకళ్ళు ఆక్షేపించుకోవడం, ఒకళ్ళనొకళ్ళు నిందించుకోవడం అలాంటివి కనిపిస్తుంది. అది ప్రజలకు కూడా అది అంత మంచి సిగ్నల్స్ కూడా కావు. అవి చేత అది అందరూ కలిసి ఉండడం మంచిది అనేదే. సమతా స్ఫూర్తి కేంద్రానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సమతా కుంభ్ పేరుతో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు చిన్నజీయర్ స్వామి. ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు సమతా కుంభ్ 2023 జరగనుందన్నారు. అదే సమయంలో శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమతా కుంభ్ పేరుతో ఏటా వేడుకలు నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి 11న 1,00,000 మందితో భగవద్గీత పారాయణ ఉంటుందన్నారు చిన్నజీయర్.
2వ తారీఖు నాడే మళ్ళీ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది, మొదటి వార్షికోత్సవం. అలానే ఈసారి కార్యక్రమాన్ని మనం 9 రోజులు చేయాలి అని అనుకున్నాం. దానికి పూర్వరంగం 1 రోజు ఉంటుంది, దానికి తర్వాత రంగం మళ్ళీ ఒక 3 రోజులు ఉంటుంది. ఇవన్నీ కలిపి మళ్ళీ క్రిందటి ఏడాది ఎట్లాగైతే 2 నుంచి 14 దాకా సాగిందో ఈ ఏడాది కూడా అదే క్రమంలో సాగుతుంది కార్యక్రమం. అయితే ఈ ఏడాది అంత పెద్ద కార్యక్రమం మనకు అవసరం లేదు. అందుచేత ఈసారి 9 కుండాలు ఉండేటటువంటి ఒక యాగశాలని ఏర్పాటు చేసుకుని ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమం సమతా కుంభ్ 2023 అనే పేరుతోటి మనం ఖాళీ నీరు మీద కూడా ట్యాక్స్ వేసేలా కేంద్ర ప్రభుత్వ తీరు ఉందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ట్రాయ్ అసంబద్ధ విధానాన్ని వ్యతిరేకిస్తూ తెలుగు రాష్ట్రాల కేబుల్ ఆపరేటర్లు ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ దేశంలోనే గొప్ప మార్పు తెచ్చిందని చెప్పారు. ట్రాయ్ విధానాలతో కేబుల్ ఆపరేటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎప్పుడైతే కేబుల్ నెట్వర్క్ వచ్చిందో వాళ్ళకు ఒక వినోదము, సంతోషము. ఈ దేశంలో ఏమైతుంది, ఆ ఊర్లో ఏమైతుంది, ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు కళ్ళకు కనిపించేటట్లు ప్రభుత్వం ఏం చేయాలంటే కాపాడాలి. నేను ఉద్యోగాలు ఇవ్వట్లేదు, మరి వీళ్ళే ఉద్యోగాలు ఇస్తున్నారు, లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు ఈ దేశంలో. ఈ వ్యవస్థను ఒక ఇండస్ట్రీగా మార్చుకొని ఒక ఇండస్ట్రీకి ఇచ్చే ఇన్సెంటివ్స్ ఈ ఇండస్ట్రీస్కి ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేయాలి. ఎంత దుర్మార్గం అంటే మనకు సహాయం చేయకపోగా ఇదేదో బాగున్నట్టుందని గొండుగుత్త మనందరూ తీసుకుపోయి ఆదానీలకు, అంబానీలకు, కార్పొరేట్ సంస్థలకు మొత్తం అప్పచెప్పాలని ఇవాళ చూస్తూ ఉంది. మనం మన దగ్గర గులాంగిరి చేయాలి, వాడు పైసలు సంపాదించుకోవాలి, ఆ రకంగా తీసుకొస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ రూల్ ఆఫ్ రిజర్వేషన్తో ఉండేటువంటి ఉద్యోగాలు, ఓబీసీ రిజర్వేషన్ ఉంటే ఉద్యోగాలు, అవన్నీ లక్షల ఉద్యోగాలు అన్నీ మనకు అప్పచెప్తే వాడు ఊకుంటాడా? 1 గంట సేపు లేట్ అయితే బిస్తర కట్టుకొని వెళ్ళిపోవని చెప్తాడు. 10 మంది ఉద్యోగాలు 2తో చేయిస్తాడు వాడు. ఉండు లేకపోతే పో అని చెప్తాడు. ఎవడైనా నష్టపోయేటివి ఉద్యోగాలు ఉంటే, నష్టపోయే సంస్థలు ఉంటే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి. కానీ ఒక్కొక్కటి రైల్వేలు, విమానాశ్రయాలు, పోర్టులు ఏది మిగల్స్తలేదు, మొత్తం కార్పొరేట్ సంస్థలకు దోసి పడేస్తుంది. జిఎస్టీ అయితే ఇలా పసిపిల్లలు తాగేటువంటి పాల మీద కూడా, పాల ప్యాకెట్ల మీద కూడా, ప్రతి దాని మీద కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం జిఎస్టీని విధిస్తుంది. దాన్ని తగ్గించాలనే మేము మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. దీంట్లో కూడా ఈ యొక్క నిత్యావసర వస్తువుగా గుర్తించి 18% ఉన్నటువంటి జిఎస్టీని 5% జిఎస్టీగా తగ్గించాలని మీరు కోరే డిమాండ్ను నేను సమర్థిస్తున్నా. అసలు మీకు జిఎస్టీ ఉండాల్సిన అవసరం లేదు 5% కూడా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. అందుకని ఈ యొక్క సమస్యల మీద కస్టమర్లను మనం మోటివేషన్ చేయగలిగితే నా ఉద్దేశంలో మళ్ళీ వీళ్ళు ఏదైతే పే ఛానల్ చేశారో దాన్ని మనం ఫ్రీగా చేసే కెపాసిటీ మన దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. నా దగ్గర అన్ని, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఫ్రీ 19 రూపాయలు కాదు, 20 రూపాయలు కాదు, మన దగ్గర పెట్టుకున్నాం. మనం ఏం చేయాలనేది ఖచ్చితంగా మనం నిర్ణయం చేసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి కనెక్షన్ కేబుల్ ఆపరేటర్ ఆస్తి, ఎవరో కార్పొరేట్ దందాతో కేబుల్ కనెక్షన్ ఆస్తిని కొన్ని వేల కోట్ల రూపాయలకు అమ్ముకుంటా ఉంటారు. దయచేసి చెప్తా ఉండా, కేబుల్ ఆపరేటర్ ఆస్తిని, కేబుల్ ఆపరేటర్ సొంతం, కేబుల్ ఆపరేటర్ 30 సంవత్సరాల నుంచి నిర్మించుకున్న కేబుల్ టీవీ కనెక్షన్ ఆస్తిని ఎవడన్నా కాజేయాలని చూస్తే ఉచిత బాక్సుల రూపంలో కేబుల్ టీవీ ఆపరేటర్ కనెక్షన్ కాజేసే విధంగా ఉంటారు. ఖబర్దార్ కేబుల్ టీవీ ఆపరేటర్ తరపున కేబుల్ ఆస్తిని కనుక కాజేస్తే దేనికైనా కార్పొరేట్ విధానాల్లో మేము అడ్డుకుంటాం. అనాథల పట్ల సీఎం కేసీఆర్ మొసలు కన్నీరు కారుస్తున్నారని ఫైర్ అయ్యారు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాల్లో అనాథలకు ప్రత్యేక చట్టం తేవాలన్నారు. అనాథ హక్కుల పోరాట వేదిక ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో అనాథల అరిగోస దీక్ష చేశారు మందకృష్ణ. దీక్షకు వివిధ పార్టీల నేతలు ఆయనకు సంఘీభావం తెలిపారు. దేశంలో ఓట్ల కోసం నిర్ణయాలు జరుగుతున్నాయని విమర్శించారు లీడర్స్. అనాథ పిల్లల హక్కుల విషయంలో గానీ ఆ సమస్యలను పరిష్కారం దిశగా ఏ విధంగా చేయాలనే విషయం నలుగురం మాత్రమే
అనాథల అరిగోస తరపున దీక్ష చేస్తున్నాం. వాళ్ళ అరిగోస ఏందనేది వాళ్ళ మాటల్లో వినిపించడం కోసం మాత్రమే పిల్లల్ని ఇక్కడ వేదిక మీద పెట్టాం. వాళ్ళ పక్షాన దీక్ష చేస్తున్నది మేమనే విషయం కూడా మర్చిపోకుండా ఆ బిడ్డల అరణ్య రోదనను, ఆ బిడ్డల అరిగోసను ఈ ప్రపంచం దృష్టికి తీసుకొచ్చే విధంగా ఈ రాష్ట్రంలో ఉండబడే 6-7 లక్షల మంది అనాథ బిడ్డల భవిష్యత్తు, ఈ దేశంలో ఉండబడే కోట్లాది మంది అనాథ బిడ్డల భవిష్యత్తుకు మీరు ఒక బంగారు బాట చూపెట్టిన వాళ్ళు అవుతారు. ఈ విషయంలో నా మీడియా మిత్రులు సోదరులు తప్పకుండా ఈ బిడ్డల ఆవేదనను అర్థం చేసుకుని ఉండాల్సిందిగా సహకరించాల్సి విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రపంచంలో తల్లిదండ్రులను కోల్పోయిన తల్లిదండ్రులు ఎవరో తెలియని బిడ్డల ఆవేదనను వినిపించడం కోసమే, వాళ్ళ ఆకాంక్షలు ఏంది తెలియచెప్పడం కోసమే, వాళ్ళకు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఏంది, జరుగుతున్న నిర్లక్ష్యం ఏందనే విషయాన్ని ప్రపంచం దృష్టికి తెలియజేయడం కోసమే ఈ దీక్ష జరుగుతుంది. కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక అసమానతలపై, ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక హక్కులు, అణచివేయబడ్డటువంటి హక్కులపైన అనేక పోరాటాలు చేస్తూ ఇవాళ ఆ పోరాటాలకు మారుపేరుగా నిలబడ్డటువంటి ఏకైక వ్యక్తి, శక్తి, మహోత్తరమైనటువంటి నా జాతి నిలువెత్తుటద్దం. ఎన్ని పోరాటాలు రాని ఈ తెలుగు నేల మీద మరిపురాని పోరాటం, దండోరాపు చేసినటువంటి పోరాటాలు, ఎన్ని ఉద్యమాలైనా రాని ఈ తెలుగు నేల మీద అవి ఎప్పటికి కూడా సజీవంగా నిలబడేటువంటి పోరాటాలు. ఉన్న ప్రశ్నలకు ధైర్యం ఉంటే ఇందిరా పార్క్ కాడికి వచ్చి సమాధానం చెప్పండి. మీరు చెప్పినటువంటి మాటలనే ఇవాళ ప్రశ్నలుగా సంధిస్తున్నటువంటి వాస్తవాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం. అందుకే ఆనాడైనా ఈనాడైనా పంచగుట్టలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తే వందలాది మంది అనాథ పిల్లలు, ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుందంటే రేపు చరిత్రలో ఈ ఉద్యమం, ఈ దీక్ష, అనాథల అరిగోస చరిత్రలో లిఖించబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మన పోరాటం ఆత్మగౌరవ పోరాటం. మన పోరాటం ఇవాళ సామాజిక న్యాయం కోసం జరిగేటువంటి పోరాటం. మన పోరాటం దిక్కుమొక్కు లేనటువంటి కోట్లాది మంది గొంతును వినిపించేటువంటి పోరాటం. మరి 7 సంవత్సరాల క్రితము, 7 నెలల క్రితము, 7 రోజులైంది ఈ రోజుకు. ఆ రోజు ఇచ్చినటువంటి మాటను ఏ ప్రతిపక్షాలు గాని ఎక్కడ కూడా నిలదీయనటువంటి మాట ఈరోజు ప్రభుత్వానికి మళ్ళొకసారి మేలుకొల్పాలి. నువ్వు ఇచ్చినటువంటి మాట, అనాథ పిల్లలు నా పిల్లలని ఏదైతే మాట ఇచ్చినవో, నా భరోసా అన్న మాట ఇచ్చినవో, అది జరిగి దాదాపు 7.5 సంవత్సరాలు అయింది. దాన్ని మళ్ళొక్కసారి మేల్కొల్పాలన్న ఉద్దేశంతో మరి పెద్దలు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఓ ప్రధానోపాధ్యాయుడు కోసం విద్యార్థులంతా రోడ్డెక్కారు. మా సార్ మాకే కావాలంటూ నినాదాలతో హోరెత్తించారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మేడిపల్లి కలాన్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఖాజా మొయినుద్దీన్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు. హెచ్ఎం మొయినుద్దీన్ బదిలీపై వెళ్తున్నారు. ఇది ఇష్టం లేని మేడిపల్లి కలాన్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు ధర్నాకు దిగారు. మా సార్ మా స్కూల్లోనే ఉండాలంటూ గ్రామంలో ర్యాలీ కూడా నిర్వహించారు. స్కూల్ పిల్లలకు మద్దతుగా వారి తల్లిదండ్రులు కూడా ఆందోళన చేశారు. ఖాజా మొయినుద్దీన్ మరో పాఠశాలకు వెళ్లకుండా ఇదే స్కూల్లో విధులు నిర్వహించేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారుల్ని కోరారు. నేను 7th క్లాస్ చదువుతున్నాను. మా స్కూల్ డెవలప్ చేసిందే కాజా సార్. కాజా సార్ లేకపోతే స్కూల్ ఉండదు. కాజా సార్ మంచిగా చెప్తాడు. సార్ వచ్చినప్పటి సంది అందరికి డిసిప్లిన్ అంతా వచ్చింది. ముందు తెలుగు మీడియమే ఉండే, మొత్తం తెలుగే మాట్లాడుతుండే. ఇప్పుడు సార్ ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ దాకా మొత్తం ఇంగ్లీష్ నేర్పించి ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లోనే మాట్లాడుతారు. ఇంటి దగ్గర కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడుతారు. మా కాజా సార్ వెళ్ళిపోవద్దని మేము కోరుకుంటున్నాం. సార్ చాలా బాగా చెప్తాడు. పిల్లలు హోంవర్క్ చేయకుంటే టైం ఇస్తాడు. ప్రాజెక్ట్ వర్క్ చేయకుంటే అన్నీ చేయకుంటే పంపిస్తాడు, కానీ కొట్టాడు. సార్ చాలా బాగా చూసుకుంటాడు మమ్మల్ని. సార్ రీడింగ్ రాకుంటే కూడా చెప్పి చాలా మంచిగా చూసుకుంటాడు మమ్మల్ని. ఒక్క చిన్న లోటు కూడా లేకుండా చాలా బాగా చూసుకుంటాడు. సార్ లేకుంటే అసలు పిల్లలం అసలు స్కూల్లో ఎట్లా ఉంటామో కూడా తెలియదు. ఆ పిల్లలు వెళ్ళిపోకుండా ఇక్కడనే ఉంటారు. సారు వెళ్ళిపోకుండా ఇక్కడనే ఉండాలి. 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు సారు. ఇప్పుడు ఆ సార్ వెళ్ళిపోయినానుకో స్కూల్లో పిల్లలందరూ చదువు మొత్తం బంద్ అవుతుంది. ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడుతున్నారు.
మాకు ఆ సార్ ఉంటే బాధగా అనిపిస్తుంది సార్. ఎట్లనన్నా చేసి ఇక్కడనే ఉండాలని మా కోరిక, మా పిల్లలు కూడా ఆశ సార్. అందుకే పోవద్దని మేము కోరుకుంటున్నాం సార్. మా పిల్లలు చాలా బాగా చదువుకుంటున్నారు. మీరు దయచేసి మా పిల్లలకి ఇక్కడనే ఉండాలని కోరుకుంటున్నాం సార్. సరూర్ నగర్ విక్టోరియా మెమోరియల్ హోమ్ విద్యార్థి అనుమానాస్పద మృతిపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. హరినాయక్ మృతిపై నిజానిజాలు తేల్చాలంటూ రోడ్డుపై బైఠాయించారు. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడటంతో ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు విఎం హోంకు తరలించారు. అయితే పోలీసుల తీరుపై సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి మండిపడ్డారు. విద్యార్థులపై పోలీసులు దౌర్జన్యం చేయటమేంటని ప్రశ్నించారు. హరినాయక్ మృతిపై అనుమానాలు నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పి ఇక్కడ ఉన్న యాజమాన్యం చెప్తుంది. మొన్న ఆత్మహత్య జరిగితే ఆ ఆత్మహత్య అనుమానాస్పదంగా ఉంది. దానికి పోస్ట్ మార్టం రిపోర్టు లేదంటే ఆత్మహత్య ఎలా జరిగింది దాని వివరాలు మొత్తం బయట పెట్టండి అని చెప్పి అడిగితే మాత్రం మా నోర్లు మూపించడానికి ప్రయత్నిస్తున్నారు. పిల్లలు వాళ్ళంతల వాళ్ళు ఈరోజు స్వచ్ఛందంగా బయటికి వచ్చి మాకు న్యాయం జరిపించాలి అని అడిగితే పోలీసులు జులుం చేసి మరి వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్ళి బంధించి వాళ్ళకంట కౌన్సిలింగ్ ఇస్తున్నారంట. 18 ఏళ్ళు కూడా దాటని పిల్లలకి పోలీసు వాళ్ళు ఏం కౌన్సిలింగ్ ఇస్తారు అంటే వాళ్ళ కేసులు పెడతామని భయపెడతారా? వాళ్ళని లాఠీ చార్జీలు చేస్తామంటారా? 100 మంది పోలీసు వాళ్ళని చూస్తే అసలు పిల్లలు ఏమన్నా వింటారా? వాళ్ళకి ఎంత భయం ఉంటుంది? ఇదా వాళ్ళకి ఇచ్చేది శిక్షణ? నిజాంపేట విజ్ఞాన్ బోర్టి స్కూల్లో 28వ వార్షికోత్సవం జరిగింది. కొండాపూర్ విజ్ఞాన్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా టీసీఎస్ వైస్ ప్రెసిడెంట్ ఈఎస్ చక్రవర్తి హాజరయ్యారు. లావు రత్తయ్య ఒక విజన్తో 45 ఏళ్ల కిందట విజ్ఞాన్ సంస్థను స్థాపించారన్నారు సంస్థ వైస్ చైర్పర్సన్ రాణి రుద్రమదేవి. విద్యారంగంలో విజ్ఞాన్ విప్లవాన్ని సృష్టించిందని చెప్పారు. సామాన్య విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేరుకునేలా తమ సంస్థ కృషి చేసిందని తెలిపారు. 150 మందికి పైగా ఐఏఎస్, ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు, రాజకీయాల్లో ప్రముఖ స్థానాల్లో ఉన్నట్లు చెప్పారు. చదువు మాత్రమే, మార్కులు మాత్రమే ఉంటే ఈ సమాజంలో మంచిగా విజయవంతం అవటం కానీ, సంతోషంగా బతకటానికి కానీ, ప్రొఫెషనల్గా కానీ, పర్సనల్గా కానీ వీలవదు. మార్కులతో పాటు ఇంకా మిగతా అంశాలు కూడా సోషల్ గాను, ఎమోషనల్ గాను, సైకలాజికల్ గాను అభివృద్ధి చెందాలి. ఒక ఏ విద్యార్థి అయినా సరే అట్లా అభివృద్ధి చెందితేనే అతను మంచి ఏ రంగంలో అయినా, అది సినిమా రంగం అవ్వచ్చు, టెక్నికల్ రంగం అవ్వచ్చు, పాలిటిక్స్ అవ్వచ్చు, ఏ రంగంలో అయినా నాయకులను తయారు చేయటం అనేది ముఖ్యమైన ఉద్దేశం ఈ సంస్థలు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. వడ్డెర కులస్తులు రాష్ట్రంలో ఉన్న 40 లక్షల వడ్డెరల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ నిరసన తెలిపారు. రాష్ట్రంలో తమకు అడుగడుగునా అన్యాయం జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు లేకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పారు. వెంటనే వడ్డెరల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. వడ్డెర్లు ఎస్టీ చేర్చాలని ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం అందించడం జరిగింది. గత 2 నెలల క్రితం ఈ రాష్ట్రంలో ఉన్న 594 మండలాల ఎంఆర్ఓ, ఆర్డీఓలకు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కలెక్టర్ ఆఫీసులో ఉన్న కలెక్టర్ గారులకు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు వినతి పత్రం అందించాము. అందించినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. కాబట్టి మరొకసారి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసులకు లెటర్లు అందించడం జరుగుతుంది. రేపు రానున్న అసెంబ్లీ సమావేశంలో వడ్డెరలను ఎస్టీలుగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలా? అలా పంపని ఎడల రాష్ట్రంలో వడ్డెర్లంతా ప్రగతిభాన్ని ముట్టడిస్తారని ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియపరుస్తున్నా. ఓయూలో రోడ్డెక్కారు విద్యార్థులు. ఓయూ పీహెచ్డీ ఫలితాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఆందోళన చేశారు. ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు వీసీ శవయాత్ర నిర్వహించారు. విద్యార్థులను ఇలా విద్యార్థులపై దాడి చేయడం జరిగింది. ఇలా ఏ దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఉన్న వీసీ ఒక దుర్మార్గంగా, ఒక రాక్షసంగా ఇలా వ్యవహరిస్తుండే ఈ తీరు బాగలేదు. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇక్కడ వీసీని బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలోనూ ఎక్కడ లేని విధంగా ఇక్కడ పిహెచ్లో కొత్త నిబంధనలు తెచ్చి ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులని ఇలా ఇబ్బందులకు, ఇలా ఉన్నత చదువులకు దూరం చేసే కుట్ర ఇక్కడ ఉన్న వీసీ చేస్తున్నారు. వీసీ గారు ఇవన్నీ కుట్రలు సాగవు. ఈ ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఈ క్రైటీరియా నువ్వు ఫాలోఅప్ చేసినావో అది వెంటనే తగ్గించాలని మేము డిమాండ్ చేస్తాం.
చందనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఓ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ మృతి చెందాడు. బైక్పై డ్యూటీకి వెళ్తుండగా ఆలిన్ ఫ్యాక్టరీ దగ్గర వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్ వెనక నుంచి ఢీకొట్టడంతో స్పాట్లోనే చనిపోయాడు. మృతుడు 2014 బ్యాచ్కు చెందిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ముఫీద్గా గుర్తించారు. ముఫీద్ సైబరాబాద్ సిపి ఆఫీస్లో అసిస్టెంట్ ఎనలిటిక్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అతివేగం, నిర్లక్ష్యంగా బస్సు నడిపి ప్రమాదానికి కారణమైన ఆదిబట్ల మున్సిపాలిటీ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రెడీ అయ్యారు కౌన్సిలర్లు. మొత్తం 15 మంది కౌన్సిలర్లకు 13 మంది కౌన్సిలర్ల సంతకాలతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఆదిబట్ల మున్సిపాలిటీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన టీఆర్ఎస్ నుంచి చైర్పర్సన్ అయ్యారు. తర్వాత పార్టీలో సమీకరణాలు నచ్చక మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. దీంతో చైర్పర్సన్ తీరు సరిగ్గా లేదని అవిశ్వాసానికి సిద్ధమైంది పాలకవర్గం. మేయర్, డిప్యూటీ మేయర్పై తమకు విశ్వాసం పోయిందన్నారు బడంగ్పేట బీజేపీ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకట్రెడ్డి. అవిశ్వాస తీర్మానం పెట్టడానికి రెడీగా ఉన్నామన్నారు. 3 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. మేయర్ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి పదవి కోసం బీఆర్ఎస్ లోకి వెళ్లిందని ఆరోపించారు. ఇండిపెండెంట్ నుంచి గెలిచినటువంటి ఇబ్రహీం శేఖర్ గారిని వాళ్ళ మద్దతు తీసుకొని ఆయనకు డిప్యూటీ మేయర్ ఇచ్చి, కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి పార్లమెంట్ గారిని మేయర్ చేసి కార్పొరేషన్ ఏర్పడడం చేయడం జరిగింది. ఆ 3 సంవత్సరాల నుంచి కూడా మనందరూ కూడా తెలుసు, మీ పాత్రికేయుల సందర్భంలో తెలుసు, పేపర్ పైన మనం మైకులు పట్టి చెప్పుకోవడం, అభివృద్ధి చెప్పుకోవడం తప్ప బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి వాళ్ళు చెప్పినంత అభివృద్ధి కనిపించడం లేదు. రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఎస్ఎన్డిపి మురికి కాలువలు కానీ ఇవన్నీ కూడా ఏవి కూడా అసంపూర్తిగా మిగిలిపోయాయి. గత 8 నెలల క్రితం అంటే వాళ్ళ అంతర్గత కళాల వల్ల మేయర్ గారు తిరిగి సొంత గుడికి, కాంగ్రెస్ గుడికి చేరుకోవడం జరిగింది. సరే, మీ 2 పార్టీలు మీరు లోపాయకారి ఒప్పందం ప్రకారంగా మీరు ఏం చేస్తున్నా మాకు ఇబ్బంది లేదు. కానీ ఈరోజు అభివృద్ధి జరుగుతున్నటువంటి బడంగ్పేట కార్పొరేషన్లో ఒక ఏజెండాను కూడా మీరు అమలు చేసుకోలేకుండా, పాస్ చేసుకోలేని పరిస్థితిలో డిప్యూటీ మేయరు, అధికారులు, అధికార పార్టీ మంత్రి గారు వీళ్ళందరూ ఉండి కూడా 1 సంవత్సర కాలం నుంచి పరిపాలనను అయోమయంలో గురి చేస్తున్నారు. పరిపాలన మొత్తం కుంటుపడిస్తున్నారు. మరి కార్పొరేషన్ ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమికి వచ్చిన నష్టపరిహారాన్ని కాజేశారంటూ రెండోసారి ఓ కుటుంబం హైదరాబాద్ ప్రగతి భవన్ ముందు ఆత్మహత్యాయత్నం చేసింది. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడానికి ప్రయత్నించగా విధుల్లో ఉన్న పోలీసులు అడ్డుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి తరలించారు. ప్రభుత్వం 2010లో నేషనల్ సెక్యూరిటీ గార్డు కోసం వారసత్వంగా వచ్చిన 5 ఎకరాల భూమిని తీసుకుని నష్టపరిహారం మంజూరు చేసిందన్నాడు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన ఐలేష్. అయితే తనకు మంజూరైన నష్టపరిహారాన్ని అధికారులు, అక్రమార్కులు కాజేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2010 నుంచి న్యాయం కోసం తిరుగుతున్నా ఫలితం లేదన్నాడు. మరో చోట భూమి ఇస్తారన్న ఇబ్రహీంపట్నం తహసీల్దార్ హామీ అమలు కాలేదన్నారు. నకిలీ దస్తావేజులు సృష్టించి నష్టపరిహారం కాజేయటంపై ఫిర్యాదు చేసినా ఇబ్రహీంపట్నం పోలీసులు పట్టించుకోలేదన్నాడు. కూలీ పని చేసుకునే తాను ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అప్పుల పాలయ్యానన్నాడు ఐలేష్. సీఎంను కలిసి బాధ చెప్పుకుందామని వస్తే అవకాశం దొరకలేదని చెప్పాడు. 2021 డిసెంబర్ 18న కుటుంబంతో సహా ప్రగతి భవన్ ముందు ఆత్మహత్యకు ప్రయత్నించారన్నాడు. ఇప్పుడు మరోసారి సీఎం క్యాంప్ ఆఫీస్కి వచ్చారని చెప్పాడు. పోలీసులు ఐలేష్ కుటుంబానికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. 5 ఎకరాల మంది ఉండే సార్, గవర్నమెంట్ తీసుకొని నా సమాచారం ఇచ్చింది. అది ఎంఆర్ఓ, ఆర్డీఓ వీళ్ళందరూ తప్పుడు పత్రాలు పెట్టి తినేసి సార్. తిరిగి ఏమని 2 సంవత్సరాలు తిరుగుతున్నాడు. ఆయన ఇచ్చిన పాపన పోతలేరు. ఇవాళ రోజు రాని 3 సంవత్సరాలు రోజు తిరుగుతూనే ఉన్నా. ఆయన నాకు జరుగుతుంది. సావనీకి వచ్చా సార్. ఇతనాలు వస్తాను వాళ్ళకి శిక్షణ పడుతుంది. అసలు శిక్ష పడాలంటే రావచ్చిన గవర్నమెంట్ తీసుకొని నష్టపరిహారం ఇచ్చారు. నష్టపరిహారం గవర్నమెంట్ వీళ్ళు అధికారులు తిన్నారు సార్. అధికారులకు ఎమ్మెల్యే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్షల్లో ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులు. వరుసగా ప్రభుత్వ నోటిఫికేషన్లు రావడంతో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. మార్కెట్లో ఉన్న పోటీ పరీక్షల మెటీరియల్తో పాటు పోల్చుకుంటే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అందుబాటులోకి వచ్చిన స్టడీ మెటీరియల్కు డిమాండ్ పెరిగింది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారు నిరుద్యోగులు. వరుసగా నోటిఫికేషన్లు రావడంతో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
నోటిఫికేషన్లు రావడంతో మెటీరియల్ కోసం మార్కెట్లలో సెర్చింగ్ చేస్తున్నారు. అంబేద్కర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ను అందుబాటులోకి తెచ్చారు. ఇది మార్కెట్లోకి వచ్చిన తక్కువ టైంలోనే మంచి రెస్పాన్స్ వస్తోంది. మార్కెట్కు వచ్చిన చాలా తక్కువ టైంలోనే 10,000కు పైగా మెటీరియల్ అమ్ముడయ్యాయని చెప్తున్నారు యూనివర్సిటీ అధికారులు. దేశవ్యాప్తంగా పేరున్న వర్సిటీల్లో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తయారు చేసిన సిలబస్ నుంచి ఈ మెటీరియల్ తయారు చేసినట్లు చెప్తున్నారు అధికారులు. హిస్టరీ, జాగ్రఫీ, భారత రాజ్యాంగం, పరిపాలన, రాజకీయ వ్యవస్థ, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధన లాంటి లేటెస్ట్ సమాచారంతో తయారు చేశామని చెప్తున్నారు వర్సిటీ అధికారులు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి అవసరమైన స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ను దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్ను దృష్టిలో పెట్టుకొని చదువుకునే పిల్లల సిలబస్ను దృష్టిలో ఉన్నది కాబట్టి దాంట్లో నుంచి మేము సేకరించి సంకలనం చేసి వాటిని 4 పుస్తకాలుగా వేయడం జరిగింది. రాజకీయ వ్యవస్థ, ప్రజా విధానాలు, వాటి అమలు, వీటన్నిటి మీద కూడా ఒక సమగ్రమైన తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధన. మేము ఇప్పటికే ఒక 2 దశల వారీగా కాపీలు వేసినవి అన్నీ కూడా అమ్ముడుపోయినాయి. బయట మార్కెట్లో ఉన్న పుస్తకాల కంటే కూడా నాణ్యత రీత్యా ఇవి చాలా మంచి, ధర రీత్యా కూడా చాలా తక్కువ. ఈ మెటీరియల్ను యూనివర్సిటీ పరిధిలోనే అమ్ముతున్నామన్నారు వర్సిటీ అధికారులు. పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని 1,150 రూపాయలకే ఇస్తున్నామన్నారు. డైరెక్ట్గా లేదా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకుంటే వారం రోజుల్లో ఇంటికి పంపుతున్నామని చెప్తున్నారు అధికారులు. దానికి తగ్గట్టుగా మేమే ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన కోర్స్ మెటీరియల్ని సమగ్రంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఇచ్చే సిలబస్ లాగా మార్చుకొని అదే లెసన్స్ని ఒక్కొక్క పుస్తకం ద్వారా ఇవ్వడం చాలా ఉపయోగకరమని మేము భావించాం. భారతదేశ చరిత్ర సంస్కృతి అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చరిత్ర సబ్జెక్ట్ లేని సిలబస్ ఎక్కడ మీకు ఏ ఎగ్జామ్ కూడా దొరకదు. అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కావచ్చు, స్థానికమైన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉద్యోగం కావచ్చు, మహబూబ్నగర్ జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల కోసం ఈ పుస్తకాలు కావాలనుకుంటే చాలా సింపుల్. వాళ్ళకు 1,300 రూపాయలకు మేము పోస్ట్ ద్వారా వాళ్ళ ఇంటికే పంపిస్తున్నాం. మార్కెట్లో ఎక్కువగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిలీజ్ చేసిన స్టడీ మెటీరియల్కు డిమాండ్ పెరిగింది. ధర కూడా తక్కువగా ఉండటంతో పాటు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులోకి రావడంతో నిరుద్యోగుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. Small break, stay tuned.